విత్ రాయసిన డైలాగ్ తోటి బిగించేద్దాం. మన 99 టీవీ ప్రేక్షకులకి చాలా స్పష్టమైన అంటే ఈజీగా అర్థం కావటానికి రైసీనా డైలాగ్ అనేది భారతదేశం తరపున డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి గారి నేతృత్వంలో ప్లస్ నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ యొక్క కోఆపరేషన్తో అన్ని దేశాల విదేశాంగ శాఖ మంత్రుల్ని ఫ్రెండ్లీ కంట్రీస్ ముఖ్యంగా మంచి మాట చెప్పారు, ఫ్రెండ్లీ కంట్రీస్ని మన ఢిల్లీకి ఆహ్వానించి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని అదొక థింక్ ట్యాంక్ అనమాట, వాళ్ళ యొక్క కోఆపరేషన్తో ఓఆర్ఎఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్, మిగతా మినిస్ట్రీస్ యొక్క కోఆపరేషన్ కోఆర్డినేషన్తో ప్రతి సంవత్సరము జరిగే ఒక డైలాగ్ ఆన్ ఫారిన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. దాంట్లో దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచంలో భౌగోళిక రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు, మిలిటరీ పరమైన సైనికపరమైన పరిస్థితుల్ని ఒకసారి డిస్కస్ చేసి ప్రపంచం ఏ దిశగా వెళ్తుంది, భారతదేశం యొక్క దిశ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాల్లో మిలిటరీ స్ట్రాటజిక్ అఫైర్స్లో. నెంబర్ 1 ఆబ్జెక్టివ్. నెంబర్ 2 ఆబ్జెక్టివ్, భారతదేశానికి కూడా ప్రపంచ దేశాల నాడి ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రులను పిలిచే ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్న ఫ్రెండ్లీ కంట్రీస్ మీరు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క విధి విధానపరమైన అంశాలు ముఖ్యంగా విదేశాంగ శాఖలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని డైరెక్ట్గా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈసారి ఏం చేశారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ లగ్జర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ప్రతి సంవత్సరం ఒక దేశ అధ్యక్షుడినో ప్రధానమంత్రినో చీఫ్ గెస్ట్గా రైసీనా డైలాగ్కి పిలవటం మన యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగంగా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ని పిలిచారు. న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ గారు నిన్న ఢిల్లీ వీధుల్లో క్రికెట్ కూడా ఆడారు. అంటే ఆయన ఏమన్నారంటే భారతదేశానికి న్యూజిలాండ్కి మధ్య స్పోర్ట్స్ డిప్లొమసీ చాలా స్ట్రాంగ్గా ఉంది. రీసెంట్గా మనం న్యూజిలాండ్ని కూడా ఓడించి మనం కప్పు గెలవటము, ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానమంత్రులు కలవటము, ఇది నిన్న రైసీనా డైలాగులో ఇట్స్ ఎ వండర్ఫుల్ సైట్ టు వాచ్. న్యూజిలాండ్ ఆల్సో ఓపెన్గా ఏమని చెప్పిందంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వాళ్ళిద్దరూ పక్కపక్కన దేశాలు, మనకి ఆ ఫ్రెండ్లీ కంట్రీస్ వాళ్ళు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సినిక్ బ్యూటీతో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీతో పాటు మోస్ట్ లివబుల్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. ఒక ఫస్ట్ 5 కంట్రీస్ ఏమన్నా ఉంటే అందులో న్యూజిలాండ్ ఒకటి. భూతుల స్వర్గం న్యూజిలాండ్లో బతకటం అనేది. వాటర్ కానీ, ఎయిర్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ కానీ బ్యూటిఫుల్ కంట్రీ. ఆ ప్రైమ్ మినిస్టర్ కానీ మనం పిలిచాం. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన చైనాని ఎదుర్కోవటం కోసము ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ అమెరికా మన 4 కలిసాం చైనాని ఎదుర్కోవటం కోసం. దీంతోపాటు ఆస్ట్రేలియా పక్కన ఉన్న న్యూజిలాండ్ని కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనేది ఒక అంశము. అదేవిధంగా మీరు ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇంతమంది విదేశాంగ శాఖ మంత్రులు రైసీనా డైలాగ్ ద్వారా మన రైసీనా హిల్స్ అని ఢిల్లీలో ఒక ఏరియా, అక్కడే కదా పార్లమెంట్. సో దానికి ప్రతిబింబంగా రైసీనా డైలాగ్ అనేది పెట్టారు. అంటే చిన్న వాల్యూ ఎడిషన్, ఇది మిథాలజీలోకి వెళ్తే పాండవులకు హెడ్ క్వార్టర్స్, అది ఇంద్రప్రస్థ హెడ్ క్వార్టర్స్ చెప్పారు. సో ఇలాంటిదే మనం ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్లో కానీ మన అమరావతిలో కానీ వివిధ దేశాల మంత్రుల్ని పిలిచి ఒక మేధోమదనం జరిగే ఒక ప్లాట్ఫామ్ను కూడా తీసుకొస్తే బాగుంటుంది మనం కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రైసీనా డైలాగ్ అనేది. ఆ రైసీనా డైలాగ్లో విదేశాంగ శాఖ మంత్రులు వివిధ దేశాల నుంచి ఇంకా మిగతా అధికారులు రావటం మూలాన ప్రపంచంలో ఏం జరుగుతుందనేది లైవ్గా ఆ పల్స్ మన నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్కి, మన ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, ఇంకా మిగతా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్కి డైరెక్ట్గా అంటే ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆతిథ్యము, మన వార్మ్త్ అండ్ ఎఫెక్షన్ కూడా డైరెక్ట్గా చూసి విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్, WHAM స్ట్రాటజీ. అంటే మన మిత్రదేశాల యొక్క
మరి హృదయాలని మనసుల్ని గెలుచుకునే అవకాశం ఈ రైసీనా డైలాగ్ కల్పించింది సార్. సో ఇది దీని డెలిబరేషన్స్ అంటే కొన్ని చెప్పగలిగిన ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. చెప్పగలిగిన